పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో సినిమా థియేటర్కు అధికారులు తాళాలు వేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. దాదాపు 12 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించలేదని తెలిపారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన 240 కుటుంబాలు వైసీపీ పార్టీకి భయపడి బయటకు రాని టీడీపీ పార్టీకి చెందిన కుటుంబాలు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలోకి చేరారు. ధర్మవరం నియోజకవర్గంలోనే ప్రజలు అక్రమ మద్యాన్ని కలిగి ఉండి నాటు సారాను తయారు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం సెబ్ సిఐ గురుప్రసాద్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 22వ బ్లాక్ లో మున్సిపాలిటీ వాటర్ అందక ఇబ్బంది పడుతున్నట్లు కౌన్సిలర్ రామలక్ష్మణ్ స్థానిక ప్రజలు నిలదీసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా పురపాలక అధికారులు దృష్టి సారించి నీటి కష్టాలను తీర్చుకోవాలని కోరారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహించారు. కొండాపురం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన లావనూరు, పొట్టిపాడు, ఎన్కే కాలువ, తిమ్మాపురం, పి అనంతపురం గ్రామాలలో సీఏ వేణుగోపాల్, స్పెషల్ ఆఫీసర్ నారాయణ యాదవ్, ఎస్ఐ యోగేంద్ర ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తాను స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తానంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, ఎన్నికల్లో బీజేపీలో పొత్తులు పెట్టుకుంటున్నా వీరు ఎందుకు బీజేపీ కండువాలు వేసుకుని రాజకీయం చేయడం లేదో ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి ప్రశ్నించారు. ఏప్రిల్ 2వ తారీఖు వరకు వడగాలులు వీస్తూ ఉండడంతో ప్రజలు అవసరమైతే తప్ప ఎక్కువగా బయటికి తిరగరాదని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత పేర్కొన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న వైసీపీని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కోరారు. పెదపూడి మండలం పైన గ్రామంలో జరిగిన వైసీపీ ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మరింత బ్రాండ్లు పెంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోలు వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల సిబ్బంది ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. బొబ్బిలి నియోజకవర్గ ఎన్నికల సిబ్బందికి ఏపీఆర్ఏ స్కూల్లో శిక్షణ ఇచ్చారు. ఏసు కోసం పరుగులో భాగంగా సామర్లకోటలో మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామర్లకోటలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించారు. డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించగా ఐఎఫ్ఈ ప్యానెల్లో ఉపాధ్యాయులకు పాఠాలు బోధించమన్నారు. కడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం గ్రామంలో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నాతవరం మండలంలోని పలు గ్రామాల్లో కేంద్ర బలగాలచే ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈస్టర్ పండుగ పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరు ఉత్తరం దళితవాడలోని తెలుగు బాపిస్ట్ చర్చ్ సంఘస్థులు భక్తి శ్రద్ధలతో జయ జయ యేసు జయ యేసు అని ప్రత్యేక పాటలు ఆలపిస్తూ వేకువజామున గ్రామ పురవీధులలో డీజే సౌండ్లతో బాణసంచ కాల్చుతూ ర్యాలీ నిర్వహించారు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో వాకాసు సభ్యులతో ఉదయం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు భేటీ అయ్యారు. గూడెం కొత్త వీధి మండలంలోని గాదికొండ బందవీధి అటవీ ప్రాంతంలో 30 ఎకరాల కాఫీ తోటలు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతైంది. కొల్లేరు సదస్సు ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని లేదా పేరు మార్చుకుంటా అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు లారీ క్లీనర్ గా ఉంటూ అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఆరోపించారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రముఖ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎన్నికలకు సంబంధించి చర్చించినట్లు సమాచారం. బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంథాలయంలోని పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎన్ఆర్ఐ తోడే వెంకట కృష్ణారెడ్డి ఉచిత భోజనం అందించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తోడే వంశీ కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్థులకు భోజనం అందించారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీలకు మరమ్మతులు చేస్తున్నట్లు జిల్లా అధికారి విజయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఎంతో మందికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల పరిధిలోని ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన యువకులు బీజేపీ పార్టీ కట్టంగూర్ మండల అధ్యక్షుడు పబ్బు వెంకన్న ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.